గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటబుల్స్ నైట్ 10కి తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు అవన్నీ ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి. ఫస్ట్ అయితే టీ తాగేసి టీ తాగేసిన తర్వాత ఫ్రిడ్జ్ సర్దుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఫ్రిడ్జ్ ఇలా ఉంది. ఆ లాస్ట్ వెజిటబుల్ బాస్కెట్ తీసి వాష్ చేపించాను. అది అక్కడ టేబుల్ మీద పెట్టాను. ఇప్పుడు టీ తాగుతూ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాను. నేచర్ సో బ్యూటిఫుల్ కదా. మార్నింగ్ గ్రీన్ ప్లాంట్స్ చూస్తూ ఐస్కి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నైట్ గోరింటాకు పెట్టుకున్నాను. బెడ్షీట్ అంతా పాడయింది, ఫ్లోర్ పాడయింది. ఫస్ట్ బెడ్షీట్ చేంజ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది, కానీ మాన్యువల్గా వాష్ చేయడం అయితే మామూలుగా ఉండదు అసలు. ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత ఎక్కువ పని. నిన్నటి వ్లాగ్లో మా గార్డెన్ కూడా చూపించాను. ఎవరైనా చూడకపోయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెజిటబుల్ సెట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కట్ చేసి పెట్టుకోవట్లేదు, అలాగే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మెహందీ పెట్టుకున్నాను కదా, ఇవన్నీ వాష్ చేసి కట్ చేస్తే నైట్ కష్టపడి ఉంచుకున్నదంతా వేస్ట్ అవుతుంది. అందుకని సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. మిర్చి మాత్రం కాడలు తీసి పెట్టుకుంటున్నాను. క్యాప్సికము, బ్రింజలు, కుకుంబర్ ఇలాంటివి వెజిటబుల్ బాస్కెట్లు పెడతాను. కవర్లో పెట్టేసి ఇంకా చిన్న చిన్న వెజిటబుల్స్ ఉంటాయి కదా, అవి ఇలా బాక్సెస్లో అరేంజ్ చేసి ఫ్రిడ్జ్ ర్యాక్లో పెడతాను. వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వీక్కి సరిపడా ఒకే రోజు తెచ్చిపెట్టుకుంటాము. చిక్కుడుకాయలు కాకుండా మిగిలిన అన్ని వెజిటబుల్స్ బాగున్నాయి. పొటాటో కాకుండా అన్ని వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏంటి కామెంట్ చేయండి. నాకైతే దొండకాయలు చాలా చాలా ఇష్టం. మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. చైల్డ్హుడ్ నుంచి కూడా దొండకాయలు అంటే నాకు చాలా ఇష్టం. బీరకాయలు చాలా పొడవు ఉన్నాయండి, అందుకని కట్ చేసి పెట్టాను. ఈరోజైతే బీరకాయ కర్రీ చేసేస్తాను, ఎందుకంటే ఇంకా పాడైపోతాయి కదా త్వరగా.
ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి వెజిటబుల్స్ సర్దుతున్నాను. ఇదంతా అవడానికి నాకు 1/2 అవర్ పట్టింది. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసే టైంలో పవర్ కట్ అయింది. అది నాకు కొంచెం అడ్వాంటేజ్ అయింది. డౌన్ ర్యాక్లో మాత్రం ఇలా లెఫ్ట్ ఓవర్ ఫుడ్డు, దోశ పిండి అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాను. ఇక 2 షెల్ఫ్స్ వెజిటబుల్స్కి, ఒక ర్యాక్ ఏమో డ్రై మిర్చి, చింతపండు అలాంటివి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ పైన అంతా స్పైసెస్ పెడతాను. ఇప్పుడు ఒక బెడ్రూమ్లో బెడ్షీట్ మారుస్తున్నాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. నా వీడియోస్ మీకు బోర్ కొడుతున్నాయా? ఎప్పుడు బెడ్షీట్స్ మార్చటం, కుకింగ్ చేయటం మీకు బోరింగ్గా అనిపిస్తుందా? నేనేం చేస్తానో అదే చూపిస్తున్నానండి. ఒక హౌస్ వైఫ్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఇవే ఉంటాయి కదా మరి. హౌస్ని మేనేజ్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం. ఈ బెడ్షీట్ బిఫోర్ కరోనా తీసుకున్నాను, ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నా. చాలా చాలా బాగుంది క్వాలిటీ. అలాగే వైట్ చిన్న చిన్న ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. ఇది వేసినప్పుడల్లా రూమ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మేనేజ్ చేయడం కొంచెం కష్టం, కానీ వైటే బెస్ట్ ఆప్షన్. మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి అరేంజ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడ బీరకాయ పొట్టు తీసి సపరేట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ పీల్తో చట్నీ చేయాలనుకుంటున్నాను ఈరోజు. బీరకాయ కర్రీ కూడా చేస్తాను. బీరకాయలు చాలా లేతగా ఫ్రెష్గా బాగున్నాయండి. ఎంత పొడవు, 2 feet పొడవు ఉన్నాయి ఇవి. 2 కాయలు 4 తినేంత కర్రీ అయింది. ఈలోపు నేను నిన్న పట్టీలు తీసి గోరింటాకు వాటర్లో వేసాను కదా, ఇప్పుడు జస్ట్ విమ్ జెల్ వేసి క్లీన్ చేస్తున్నాను. మీరే చూడండి ఎంత షైన్ వస్తాయో. నాకు ఇలా సింపుల్గా ఉన్న పట్టీలు అంటేనే ఇష్టం అండి. బరువుగా ఉన్నాయి అసలు పెట్టుకోలేదు నేను. కాలుకి మచ్చలు పడతాయి, గుచ్చుకుంటాయి. అందుకే ఇలా సింపుల్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటాను. షవర్ చేసి వచ్చిన తర్వాత కర్రీ చేయటం స్టార్ట్ చేస్తున్నాను. ముందే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి త్వరగానే అయిపోతుంది. నేను ఎప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసిన డిషెస్ని మళ్ళీ ఇంకోసారి నార్మల్గా వాటర్తో క్లీన్ చేయటం అలవాటు. స్టీల్ కుక్వేర్ ఇంకా ఎక్కువ తీసుకోవాలని చూస్తున్నాను. అల్యూమినియం నా దగ్గర ఏమేమి వెజల్స్ ఉన్నాయి,
అవి ఎలా యూజ్ చేస్తాను అని ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆయిల్ అయిపోతే ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి రీఫిల్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ తీస్తున్నాను. రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తే కర్రీ రైస్ ఒకేసారి అయిపోతుంది. ఇక్కడ నేను వేసుకున్న కుర్తీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. 1 year అవుతుంది. 700 800 పడింది. జనాసియా బ్రాండ్. క్వాలిటీ చాలా బాగుందండి. జార్జెట్ మెటీరియల్. లైనింగ్ కూడా ఇచ్చారు. ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా నో ప్రాబ్లం. మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను. నేను ఇంకా వేరే కలర్స్ కూడా తీసుకోవాలని చూస్తున్నాను. తీసుకున్నప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి కుక్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసాను. ఓ పక్క పీల్ ఉంది కదా, బీరకాయ తొక్కు, అది కూడా ఫ్రై చేస్తున్నాను. వర్షం వస్తుంది. చట్నీలోకి ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి ఫ్రై చేస్తున్నాను. జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ కర్రీలోకి కరివేపాకు, పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను. ముందే కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని నేను మధ్యలో వేస్తున్నాను. ఇక్కడ చట్నీకి బీరకాయ ఫ్రై అయిపోయింది. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. కొన్ని గార్లిక్ వేసి గ్రైండ్ చేయడమే. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నా వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చట్నీని తాలింపు పెట్టేస్తున్నాను. జస్ట్ సింపుల్ తాలింపు. కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను కలర్ కోసం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్కి, గట్ హెల్త్కి చాలా మంచిది.
ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. టేస్ట్కి సరిపడా కారం వేసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా డెలిషియస్ డిషెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.